అని దర్శకత్వంలో మా ఊరి పొల్లిమేర అనే సినిమా రూపొందిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో సత్యం రాజేష్, గెటప్ సీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఇకపోతే ఈ మూవీ యొక్క మొదటి భాగం పెద్దగా అంచనాలు లేకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ఈ మూవీ మొదటి భాగంకు ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి కూడా అద్భుతమైన ప్రశంసలు రావటం మొదలైపోయింది. ఇక ఈ సినిమా మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా యొక్క రెండవ భాగాన్ని ఓటీటీలో కాకుండా థియేటర్స్‌లో విడుదల చేశారు. ఇక థియేటర్‌లో విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఈ సినిమాకి భారీ మొత్తంలో లాభాలు కూడా వచ్చాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే మా ఊరి పొలిమేర 3 సినిమా కూడా మరికొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ఈ మూవీ బృందం వారు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. సత్యం రాజేష్ లీడ్ రోల్లో తెరకెక్కిన హర్రర్ థ్రిల్లర్ మూవీ పొలిమేర. కోవిడ్ టైంలో డిజిటల్గా రిలీజ్ అయిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఆ క్రేజ్ను కంటిన్యూ చేస్తూ సీక్వెల్ను మీడియం రేంజ్ బడ్జెట్లో థియేట్రికల్ రిలీజ్ కోసం రెడీ చేశారు మేకర్స్. పొలిమేర 2 కూడా ఘన విజయం సాధించడంతో పార్ట్ 3 మీద భారీ హైప్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్టుగా త్రీక్వెల్ను పాన్ ఇండియా రేంజ్లో రెడీ చేస్తున్నారు మేకర్స్. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సత్యం రాజేష్, బాలాదిత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హీరోయిన్గా నటించిన కామాక్షి భాస్కర్లకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి ఈ 2 సినిమాలు. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి భోగేంద్ర గుప్తా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకి లేటెస్ట్గా 3వ పార్ట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. 3వ పార్ట్ని మరింత థ్రిల్లింగ్ అంశాలతో రూపొందించబోతున్నట్లుగా ప్రకటించారు. 2వ పార్ట్ చివరిలో భర్త అయిన సత్యం రాజేష్ని విషం పెట్టి చంపేసి తాను కూడా చనిపోతుంది కామాక్షి భాస్కర్ల. అక్కడితో సినిమా అయిపోలేదు. 3వ పార్ట్లో కూడా ఈ 2 పాత్రలు కంటిన్యూ కానున్నాయి. అంటే ఈ పాత్రల్ని ఎక్కడ కనెక్ట్ చేస్తారో అనే క్యూరియాసిటీ ఆడియన్స్లో నెలకొంది. అలాగే పాత క్యారెక్టర్స్తో పాటు కొన్ని కొత్త క్యారెక్టర్లు కూడా ఈ 3వ పార్ట్లో యాడ్ కానున్నాయట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.